స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక సర్వే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ప్రజల యొక్క మూడ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు? కూటమి ప్రభుత్వంపై ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందా? ఇటువంటి అంశాలపై ఆసక్తి రేపుతూ ఐఐటిఎన్స్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి సంస్థ ది మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ సర్వే తీవ్ర చర్చకు దారితీసింది. అందులో వచ్చినటువంటి కొన్ని గణాంకాలు చూస్తే ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నటువంటి చర్చ అయితే మొదలైంది. ప్రధానంగా ఈ సర్వేకు సంబంధించినటువంటి అంశాల్లో చూసినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అన్న ప్రశ్నకు కొంతమంది ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం చూసినట్టయితే 44% మంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. అలాగే 32% మంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే 5% మంది నారా లోకేష్ గారు, మరొక 6% మంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వీరిద్దరి మధ్య తారతమ్యం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 44% మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అంటే 12% చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టుగా వెల్లడైంది. అలాగే మరొక అంశం ఏంటంటే ఈ సూపర్ 6 హామీకి సంబంధించినటువంటి పథకాలు, ఈ సూపర్ 6 హామీకి సంబంధించి ఆ పథకాల విషయంలో ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఈ అంశానికి సంబంధించి కూడా సర్వే జరిగింది. దీనికి సంబంధించి 47% మంది సూపర్ 6 పథకాల అమలుపై అసంతృప్తితో ఉన్నారు. 47% మంది అసంతృప్తితో ఉన్నారు. ఒక 26% మంది సంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక 15% మంది కొద్దిగా మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. కొంతమంది అయితే 15% మంది అయితే చెప్పలేమన్నట్టుగా. ఈ అంశానికి సంబంధించి కూడా సూపర్ 6 హామీలు పథకాల హామీకి సంబంధించి కూడా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏ విధంగా ఉన్న దానిపై కూడా ఈ సంస్థ ప్రధానంగా సర్వే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఒకవేళ సింగిల్గా పోటీ చేసి పరిస్థితి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు 45.5%తో ఆయన ఎన్నికల్లో ముందంజలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 45.5% ఓట్లతో 45.5% ఓట్లతో ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీకి సంబంధించి వాళ్ళ ముగ్గురు కలిపి పోటీ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిపి పోటీ చేస్తే 44.5%. 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే అంటే వీళ్ళకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్ పొజిషన్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకా అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ సీట్లు కూటమిగా పోటీ చేసినట్టయితే మాత్రం కూటమి పార్టీ 3 పోటీ చేస్తే 62 సీట్ల వరకు కూడా వాళ్ళు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిపి పోటీ చేస్తే 62 సీట్లు అసెంబ్లీ స్థానాలు వాళ్ళు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేసిన 83 స్థానాల్లో పోటీ చేసుకుంటుందని చెప్పి ఈ ఐఐటిఎన్స్ అనేటువంటి సంస్థ అయితే వెల్లడించింది. అంటే 83 సీట్లలో వైసీపీ గెలుస్తుంది. మరొక 30 స్థానాల్లో టఫ్ ఫైట్. ఆ 30 స్థానాల్లో కూడా 14 పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ రోల్ పోషిస్తుందనేటువంటి సర్వే అయితే మాత్రం బయటపడింది. అంటే ఒక రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 బ్యారేజ్ వేసుకుంటే ఇంచుమించుగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉంది ఇప్పుడు అన్నటువంటి పరిస్థితులు. ఎలక్షన్ జరిగితే ఒక రకంగా చూస్తే 2019 ఎలక్షన్స్లో కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ 39% ఓట్ షేర్ సాధించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడట్లేదు. ఓన్లీ సింగిల్గా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 39% ఓట్ షేర్ ఉంటే అది మాత్రం ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయింది అన్నట్టుగా ఈ సర్వేను బట్టి తెలుస్తుంది. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తుంటే ఎవరెవరు ఎంత ఓటు శాతం కలిగి ఉన్నారు, ఆ ఓట్ షేర్ ఏ విధంగా ఉన్న దానిపై కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. దీనికి సింగిల్గా పోటీ చేస్తే అంటే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47% ఓటు షేర్ కలిగి ఉంది. ఇప్పుడు కానీ ఎలక్షన్ జరిగితే 47% ఓటు షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి 36% 36% ఓటు షేర్ ఉంది. జనసేన పార్టీకి వచ్చి 6.5% ఓటు షేర్ మాత్రమే ఉంది. అలాగే బీజేపీకి వచ్చి 2.5 షేర్. అంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిస్తే ఇందాక కూడా మనం చెప్పుకున్నట్టు 43% అయింది. ఇక్కడ విడివిడిగా చూసినట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 47% ఓటు షేర్తో ఆయన ముందంజలో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీ
ఈ రకంగా చూసినా సరే ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి ఉందన్నట్టుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. మరొక అంశం ఏంటంటే ఈ విడివిడిగా పోటీ చేసే క్రమంలో ఎవరెవరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు అసెంబ్లీ స్థానాలు. ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 112 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 43 నుంచి 45 సీట్లు, అంటే ఒంటరిగా పోటీ చేసినట్లయితే, ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేసినట్లయితే టీడీపీ పార్టీ 43 నుంచి 45, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 112 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా జనసేన పార్టీ అయితే 2 నుంచి 4 స్థానాలు, 2 నుంచి 4 స్థానాలకు మాత్రమే జనసేన పార్టీ పరిమితం అవుతుంది అన్నట్టుగా ఈ సర్వే కూడా తెలియజెప్పింది. అంటే కూటమి పార్టీ లేకుండా ముందుకు వెళితే జరిగేటువంటి పరిస్థితి ఏముందంటే ఈ రకమైనటువంటి ఓట్ షేరు, ఈ రకమైనటువంటి అసెంబ్లీ స్థానాలు విడివిడిగా పార్టీలు గెలుచుకున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక సర్వే ఏంటంటే ఈ కూటమి పార్టీకి సంబంధించి పురుషులు ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు, అలాగే స్త్రీలు ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు, ఎవరు అసంతృప్తిగా ఉన్నారు అన్న దానిపై కూడా ప్రధానంగా ఈ సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పురుషులైతే పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు అన్నటువంటిది అయితే తేలిపోయింది ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించి. ఒక రకంగా చూస్తే స్త్రీలు వైసీపీకి సపోర్టుగా ఉన్నప్పటికీ 31 నుంచి 45 సంవత్సరాల లోపు స్త్రీలు, అంటే స్త్రీలు పథకాలకి ఎక్కువ పథకాలు స్త్రీలకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే. ఒకవేళ సంతృప్తిగా ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే 31 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు మధ్య ఉన్నటువంటి స్త్రీల్లో 1.5% తెలుగుదేశం పార్టీపై మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. ఇక యువత జంజీ ఉద్యమం మొదలైన తర్వాత నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైనటువంటి అభిమానం చూపుతున్నారు యువత. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి పర్యటించినా సరే జంజీ యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటున్నారనేది ఈ మధ్యకాలంలో చాలా ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల యువతలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నది అన్నది మాత్రం ఈ సర్వేలో తెలుస్తుంది. మరొక అంశం ఏంటంటే ఓవరాల్గా స్టేట్ వైడ్కి సంబంధించి కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ అంశంపై కూడా ఈ సంస్థ సర్వే నిర్వహిస్తే 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. అంటే కూటమి పార్టీలో, అధికార కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏ విధంగా ఉన్న దానికి సంబంధించినటువంటి సర్వే. 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. అలాగే మరొక 30 మంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఆరెంజ్ జోన్లో ఉన్నారంటే బొటాబొట్టిగా వీళ్ళు యావరేజ్గా కూడా కాదు, వీళ్ళు కూడా ఇంచుమించుగా రెడ్ జోన్కి దగ్గరగా ఉన్నారని అర్థం. అంటే ఇంకో 73 మంది, మరో 73 మంది ఎమ్మెల్యేలు అయితే గ్రీన్ జోన్లో ఉన్నారు. అంటే వారి పనితీరు బాగానే ఉంది. అంటే ఇంచుమించుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే 100 మంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీకి సంబంధించి డేంజర్ జోన్లో ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైడ్ ఎన్ని నియోజకవర్గాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో కూడా దీనికి సంబంధించినటువంటి సర్వే ఒకటి బయటపడింది. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% ఓట్ షేర్ కలిగి ఉంది. అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పగలిగేటువంటి నియోజకవర్గాలు ఏంటంటే 34 నియోజకవర్గాల్లో 50% ఓట్ షేర్ ఉంది. 49% ఓట్ షేర్ 33 నియోజకవర్గాల్లో ఉంది. మీకు 50% ఓట్ షేర్ పూర్తిగా 34 నియోజకవర్గాల్లో ఉంటే అంటే 1% తక్కువ. 49% ఓట్ షేర్ 33 నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడికే వాళ్ళు 67 సీట్ల వరకు కూడా వైసీపీ కన్ఫామ్గా గెలుస్తుందని చెప్పగలిగేటువంటి పొజిషన్లో ఉంది. అలాగే టీడీపీ కూటమికి సంబంధించి 50% ఓట్ షేర్ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉంది స్టేట్ వైడ్. అంటే కేవలం 19 స్థానాల్లో మాత్రమే 50% ఓట్ షేర్ ఉంది. అలాగే కూటమి పార్టీకి సంబంధించి 50% ఉంది. తర్వాత కర్నూలు జిల్లా, అంటే జిల్లాల వైపు చూసుకున్నట్లయితే ఎవరికి ఎలా ఉందన్నది చూస్తే కర్నూలు జిల్లాకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51.5% ఓట్ షేర్ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి సంబంధించి 43% ఉంది కర్నూలు జిల్లాలో. అలాగే కడప జిల్లాకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్ షేర్ ఉంటే కూటమి పార్టీకి 42% ఓట్ షేర్ ఉంది. చిత్తూరు జిల్లాకు వచ్చేటికి వైసీపీకి 49%, కూటమి పార్టీకి 43%. అలాగే శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పటికీ అక్కడ చూసినట్లయితే 3% ఆధిక్యంలో వైసీపీ ఉంది. అలాగే విజయనగరంలో కూడా 3% ఆధిక్యం ఉంది. ఇంకా ముఖ్యంగా విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పై జిల్లాలన్నిటిలో కూడా కొంచెం వైసీపీకి ఆధిక్యంగా ఉన్నప్పుడు ప్రధానంగా విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, ఈ 2 జిల్లాల్లో కూడా టీడీపీకి కొంత ఆధిక్యంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే జిల్లాలో 7 నుంచి 10% వరకు కూడా, అంటే ఇంచుమించుగా కూటమికి చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారికి కావచ్చు,
జనసేనకు కావచ్చు, ఈ ఉభయ గోదావరి జిల్లాలో విశాఖపట్నంలో వాళ్ళకైతే అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అయితే మిగతా జిల్లాల్లో 7 నుంచి 10% వరకు వైసీపీకి, ఆ మాత్రం కూడా కూటమి పార్టీకి లేనట్టుగా తెలుస్తుంది. ఇంకా వివిధ విభాగాలకు సంబంధించి కూడా సర్వే జరిగింది. దానికి సంబంధించి రైతు విభాగానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు 47% మంది మొగ్గు చూపుతుంటే కూటమి పార్టీ వైపు 42% మొగ్గు చూపుతున్నారు. అలాగే కౌలు రైతులు 49% వైసీపీకి మొగ్గు చూపుతుంటే 43% కూటమి పార్టీకి మొగ్గు చూపుతుంది. ఇక ఆక్వా రంగానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం అధికార కూటమి పార్టీ వచ్చిన తర్వాత ఆక్వా రంగం ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి 50% వరకు కూడా ఆక్వా రంగ రైతులందరూ కూడా వైసీపీకి సపోర్ట్గా ఉన్నారు. కేవలం 40% మాత్రమే తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి సపోర్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ మరొక అంశం ఏంటంటే అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ వీళ్ళు కూడా 49% వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, 41% తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు. అలాగే డ్వాక్రా యానిమేటర్లు వీళ్ళందరూ కూడా సగానికి పైగా 50% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. 39% మంది మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఇంకా ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే వాళ్ళంతా కూడా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఆటో డ్రైవర్ యూనియన్లు అన్నది కూడా స్పష్టమవుతుంది. ఇంకా ఉద్యోగులు ప్రధానంగా 2024 ఎలక్షన్లో ప్రధాన పాత్ర పోషించింది ఉద్యోగులే. వాళ్ళు ఏ రకమైనటువంటి పాత్ర పోషించారో అందరికీ కూడా తెలుసు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ 50.75% వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే 42.5% కూటమి పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్కి వచ్చేటప్పటికి 44% వైసీపీకి, 46% కూటమి పార్టీకి. ఓవరాల్గా చూసినట్లయితే అన్ని విభాగాల్లోని ఈ సంస్థ చేసినటువంటి సర్వేకి సంబంధించి రాబోయే ఎన్నికల్లో అంటే ఇప్పుడు 2.5 ఏళ్లలోనే కూటమి పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. అంటే పథకాలు అమలు చేసే విధానంలో కానీ, ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడంలో కానీ కూటమి పార్టీ వెనకబడిపోయింది. 2029 ఎలక్షన్ కల్లా ఇది డబుల్ అవుతుంది వైసీపీకి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి డబుల్ అవుతుంది. ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అన్నట్టుగా ఈ మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో ఈ ఐఐటియాన్స్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ నింపితే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం నిరాశలోకి నెట్టిందని చెప్పుకోవచ్చు.